జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ అలియాస్ సర్చంద్ర మాజీ చైర్మన్ లక్ష్మీ పార్వతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అకాడమీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే పరువు నష్టం దావాతో పాటు అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. తెలుగు సంస్కృత అకాడమీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చైర్మన్ ఆర్డి విల్సన్ తమ హయాంలో అకాడమీ పనుల్లో పూర్తి పారదర్శకత కోసం ఓపెన్ టెండర్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. లక్ష్మీ పార్వతి హయాంలో జరిగిన వ్యవహారాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వర్చువల్ అకాడమీ, యూట్యూబ్ ఛానల్ వంటి అంశాలపై చేస్తున్న విమర్శలు అవాస్తవమని పేర్కొన్నారు. అకాడమీ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుపతి పట్టణానికి అన్యాయం జరిగింది. అయితే దాన్ని సవరించడానికి, ఎందుకంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి మెయిన్ ఆఫీస్ అక్కడ పెట్టినా, నేను గతంలో చెప్పినట్టుగా సాంస్క్రిట్ అకాడమీని తిరుపతిలో అభివృద్ధి చేస్తే, తిరుపతిలో ఒక మహానగరంలో సంస్కృతం విద్యా వ్యాప్తి జరుగుతుంది. అదేవిధంగా సంస్కృతం ఒక జాతీయ భాష. ఈరోజు కులాలు, మతాల పేరుతో మనుషులు విడిపోయిన సందర్భంలో ఈ దేశం మొత్తాన్ని యూనిటీగా ఉంచగలిగేది సంస్కృతం అయితే, మన వేద మంత్రాల దగ్గర నుంచి అనేక ధార్మిక గ్రంథాలు ఇవన్నీ కూడా సంస్కృతంలోనే ముద్రితమైనవి. అక్కడి నుంచే మన తెలుగు భాషలోకి ఆధునీకరించుకున్నాం. అయితే ఈ సాంస్క్రిట్ అకాడమీ అనేది లక్ష్మీ భారతి గారు దీన్ని ఇంక్లూడ్ చేయడం నేను అభినందిస్తున్నాను. అయితే చేసిన తర్వాత దాన్ని డెవలప్ చేయాలి, అభివృద్ధి చేసే విషయంలో ఆమె ఏమాత్రం కూడా బాధ్యత తీసుకున్నట్టుగా నాకైతే కనపడలేదు. దరిదాపు నేను చైర్మన్ అయిన తర్వాత పఠిత సంస్కృతం అని చెప్పి సంస్కృతం మీద 2-3 పుస్తకాలు వేసాము. ఇంకా 4-5 పుస్తకాలు కూడా ముద్రిస్తున్నాము. ఆ పుస్తకాలు కూడా ఇటీవల పబ్లిషింగ్ పోస్టులో కూడా పెట్టాము, బుక్ ఫెస్టివల్లో కూడా పెట్టాము. అంటే నేను చెప్పదన్న విషయం ఏంటంటే, ఈ సాంస్క్రిట్ అభివృద్ధికి నేను గత పత్రికా సమావేశంలో కూడా చెప్పినట్టు తిరుపతిని ఒక మంచి క్షేత్రంగా తీసుకొని చేయాలని నేను సంకల్పించాను. ఆ మేరకు నేను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని ఇటీవల హైదరాబాద్ పోయినప్పుడు కూడా కలిసి మాట్లాడడం జరిగింది. కలిసి మేము సాంస్క్రిట్ అకాడమీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఒక 5 ఎకరాలు కేటాయించమని కూడా వారికి లేఖ రాశారు. దీన్ని ఈ కాపీ ఈఓ గారు కూడా ఆయన నాయుడు గారు ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి సాంస్క్రిట్ అకాడమీని ఇక్కడ డెవలప్ చేస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అదే సమయంలో సంస్కృతానికి మనం తిరుపతి ఒక కాణాక్షిగా ఉంది కాబట్టి, ఎందుకంటే శాస్త్రీయ మన సంస్కృత విద్యాపీఠం జాతీయ స్థాయిలో తిరుపతిలో ఉంది కాబట్టి దీన్ని మనం ఉపయోగించాలన్న ఉద్దేశంతో నేను చైర్మన్ గారికి లెటర్ రాశాము. నేను మీ ముఖ్యంగా పత్రిక ముఖంగా విజిట్ చేసిందంటే దరిదాపు 5 ఎకరాలు అడిగాము 99 సంవత్సరాల లీజ్ కోసం. అదే సమయంలో తెలుగు సంస్కృత అకాడమీకి నిధులు కేవలం పుస్తకాలు వేసే ప్రింటింగ్ ద్వారా వస్తాయి. దీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు రూపాయి డబ్బులు రావు. మేము చూస్తున్న ఆఖరికి ఇక్కడ అకాడమీకి సంబంధించి ఒక శాశ్వత భవనాలు లేకపోవడం వల్ల ఉన్న ఆఫీసులోనే పుస్తకాలు స్టాక్ పాయింట్కి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ స్టాక్ పాయింట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటంటే, పవర్ఫుల్గా గత 5 ఏళ్ళుగా ఆమె పనిచేసి 5 సంవత్సరాల పాటు ఆమె ఏం చేసింది అనేది ఇప్పటికీ కూడా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నిజమే, సంస్కృతం మీద ఆమె ప్రేమ ఉంటుంది. సంస్కృతానికి సంబంధించిన అకాడమీ తిరుపతి కేంద్రంగా పెట్టింది. దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి విజయవాడలో హెచ్ఓడీలు అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రధాన కార్యం పెట్టాలనుకుంది. దాన్ని పెట్టారు. మేమేం చేసామంటే, ఈ సాంస్క్రిట్ అకాడమీ తిరుపతిలో డెవలప్ చేస్తూ తెలుగు అకాడమీని విజయవాడలో డెవలప్ చేయడం కోసం ఆల్రెడీ బిల్డింగ్ ఒక 15 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. సిఆర్టీఏ వారి ద్వారా ఈ 15 కోట్ల నిధుల్ని నేను కేటాయించడం కోసం సిఆర్టీఏ వారిని కూడా 2 ఎకరాల స్థలం అడగడం జరిగింది. ఆ 2 ఎకరాల స్థలం గురించి కూడా మంత్రి లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ ఫైల్ ప్రాసెస్లో ఎప్పుడు ఇచ్చినా సరే మాకు నిధులు ఎప్పుడు ఇచ్చినా ఎప్పుడు నిధులు ఇచ్చినా మేము మేము అక్కడ తెలుగు అకాడమీకి సిఆర్టీఏలో భవనాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాం.
తద్వారా తెలుగు అకాడమీని అభివృద్ధి చేయాలి అనేది మా ఉద్దేశం. ఎందుకంటే మన భాష సంబంధించి మన గుర్తింపు, అస్తిత్వం అనేది వేరే మార్గంలో రాదు. అది మన భాషను మనం అభివృద్ధి చేసుకోవడంలోనే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈరోజు తెలుగు భాష ఏ విధంగా మారిపోయిందంటే అంతరించిపోయే డైనోసార్ లాగా మారిపోయింది. 99% పాఠశాలలో తెలుగే లేదు. మరి తెలుగు ఎలా డెవలప్ అవుతుంది? ప్రపంచంలో 80% దేశాల్లో వాళ్ళ మాతృభాషలో విద్యాబోధన జరుగుతూ ఉంది. మనం ఆంగ్ల భాష వ్యామోహంలో పడిపోయి తెలుగు భాషను విస్మరించే పరిస్థితి. కారణాలు ఏమైనా కావచ్చు. ఉపాధి అనేది ఆంగ్లంలో ఉందన్న ఒకే ఒక భావోద్వేగంతో మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం. ఆ పరిస్థితి పక్కకు రావడం కోసం నేను ఇటీవల తమిళనాడు సందర్శించినప్పుడు అక్కడ తమిళ వర్చువల్ అకాడమీ 40 దేశాల ప్రజలకి తమిళ్ నేర్పించడానికి ఒక కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయించిన తర్వాత అక్కడ తమిళ వర్చువల్ అకాడమీని ఏర్పాటు చేసి అక్కడ ఒక లక్ష్యంగా 40 దేశాల వాళ్ళకి తమిళ్ నేర్పించే కార్యాచరణ తీసుకున్నారు. అదే పద్ధతిలో అదే నమూనాలో ఆంధ్రప్రదేశ్లో కూడా తమిళ వర్చువల్ అకాడమీ తరహాలోనే తెలుగు వర్చువల్ అకాడమీ పెట్టాలనుకున్నాం. దానికి సంబంధించి మా మంత్రి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. దానికి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వారు అడిగారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశాం. నిన్న అంటే ఇక్కడికి వచ్చే ముందు కూడా ఇప్పుడు కార్యదర్శిగా ఉన్న శ్యామలరావు గారు కూడా ఒక కాపీ ఇవ్వడం జరిగింది. నిన్న దానికి సంబంధించిన ఫైల్ నోటు తయారు చేస్తున్నట్టుగా నాకు తిరుపతిలో ఉన్నప్పుడు సమాచారం వచ్చింది. అంటే ఒక స్పష్టమైన ఆలోచనతో ఎందుకు వెళ్తున్నామంటే భాష అంతరించిపోకూడదు. తెలుగు అకాడమీ కేవలం పుస్తకాలు ముద్రించుకునే వ్యాపార సంస్థ మాత్రమే కాదు. భాషా వికాసానికి యాజ్ పర్ బైలా ప్రకారం భాషని ఎలా అభివృద్ధి చేయాలి, భాష ఎలా కాపాడుకోవాలి, మన సంస్కృతిని అంటే కాపాడుకోవాలి అనే విషయాల్లో మేము దాదాపు గత సాహితీకారులు, వైద్యాధికులకు సంబంధించిన పుస్తకాలు శ్రీశ్రీ కావచ్చు, చలం కావచ్చు, లేదా కురుపురం కావచ్చు, జాగంటి సోమయ్య కావచ్చు, లేకపోతే తిలక్ కావచ్చు, ఇటువంటి మహానుభావుల పుస్తకాలు మళ్ళీ పునర్ముద్రించడంతో పాటు మోనోగ్రాఫ్స్ వాళ్ళ లైఫ్ సంబంధించిన చాలామంది రైటర్లు, పాత్రికేయుల మోనోగ్రాఫ్స్, అంబేద్కర్ సంకలనాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ ముద్రించున్నాము. దాన్ని మళ్ళీ కూడా కంటిన్యూ చేసే కార్యాచరణ ఇస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను లక్ష్మీ భారతి గారు ఒక ఛానల్లో వారి ఛానల్లో ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటంటే తెలుగు అకాడమీ డబ్బుల్ని వర్చువల్ అకాడమీకి డైవర్ట్ చేశారు. నిజానికి ₹1 కానీ మేము దానికోసం కేటాయించాం. ప్రభుత్వాన్ని అడిగాం. 232 కోట్లు ఖర్చు అవుతుంది, మొదటి విడతలో 100 కోట్లు ఇవ్వమని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాం. తద్వారా ఏంటంటే రాష్ట్రంలో తెలుగుని మేము వికాసం కోసం చేశాం. యూట్యూబ్ ఛానల్ పెట్టాలి మాకు ఆలోచన లేదు. కానీ లక్ష్మీ భారతి గారు ఏం చేశారంటే యూట్యూబ్ ఛానల్ కూడా మేము పెడుతున్నట్టుగా దుష్ప్రచారం చేశారు. ఆమె హయాంలో అకాడమీ తీసుకొచ్చిన తర్వాత ఆమె హయాంలో అద్భుతమైన ప్రగతి సాధించింది అని ఆమె అంటున్నారు. మేమంటున్నామంటే ఇది 9-10 షెడ్యూల్ ద్వారా అకాడమీ వచ్చిన తర్వాత దీనికి రావాల్సిన ఫండ్స్ ఇంకా రావాలి. దాదాపు 100 కోట్ల పైనే రావాలి. గతంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారి అవగాహన ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా అడగలేకపోయారు అదో. కానీ మేము చైర్మన్ అయిన తర్వాత ఈ ఫండ్స్ విషయం నేను మా బోర్డులో మీటింగ్ పెట్టి లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. మేము ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా లేఖ రాశాము. ఇది కోర్టులో ఉన్న అంశం. తద్వారా వస్తే ఆ 100 కోట్లు నిధులు కావచ్చు, లేదా అక్కడి నుంచి మూవబుల్ అసెట్స్ కావచ్చు వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.